నమస్తే, నేను మధు. టీటీడీ నెయ్యి కల్తీ అంశం. ఈ అంశం ఎంత కలకలం రేపిందో అందరికీ తెలిసిన విషయమే. తిరిగి మళ్ళీ పొరపాటు టీటీడీలో జరగకుండా చూసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంది. అయితే ఇదే ప్రకారంగా చూసుకుంటే నెయ్యి కల్తీ ఉందా లేదా, అది స్వచ్ఛమైందా కాదా అని తెలియజేయడానికి ఫ్రాన్స్ నుంచి యంత్రాలను కూడా తెప్పిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అయితే ప్రకటించడం జరిగింది. మరి ఇందులో నిజం ఎంత ఉంది, ఏంటి ఆ యంత్రాల కాస్ట్ ఎంత, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం. మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు చెప్తున్నారు, ఏవో యంత్రాలు తెప్పిస్తున్నారంట నెయ్యి కల్తీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి. నార్మల్ గా నెయ్యి గురించి ల్యాబ్ లో టెస్టులు చేస్తారు తీసుకోవడానికి ముందు, అది సరిపోవు మేడం, మళ్ళీ యంత్రాలు ఎందుకు తెప్పిస్తున్నట్టు? అవి సరిపోతే ఇప్పుడు అసలు ఈ నెయ్యి కల్తీ వ్యవహారం ఇన్ని కోట్లు దారి మళ్లించడం ఇవన్నీ ఉండవు కదా, 250 కోట్ల దాకా. అంటే ఒక 5 సంవత్సరాలు చేసిన ఒక దారుణాన్ని మనం ఒక ల్యాబ్స్ అనేవి నిర్ధారించలేకపోయాయి. కాబట్టి ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. ఫ్రాన్స్ నుంచి 3.5 కోట్ల వ్యయంతో కొన్ని, అంటే ఈ నోస్ ఈ టంగ్ అనే ఒక వాటిని యంత్రాలు అనమాట, వాటిని దిగుమతి చేస్తున్నారు. సో ఇవేం చేస్తాయి అంటే రుచి వాసన పసిగడతాయి. అంటే మనిషి చేయాల్సిన పనిని అవి చేస్తాయి ఆ యంత్రాలు. ఇట్స్ లైక్ రోబో అనుకుందాం, మనకు తెలియదు. అంటే ఒక టెక్నాలజీ అనేది కొత్తగా ఆవిష్కృతమైందా, మనకు తెలియదా ఇంతకాలం. ఇప్పుడు మీకు తెలుసు 25 కోట్లతో అత్యాధునికంగా ఇప్పుడు ఆహార పదార్థాల శాల మొత్తం తయారు చేసేది వాళ్ళు చేస్తున్నారు కదా. ఆల్మోస్ట్ 90% పూర్తి అయిపోయింది. అక్కడ ఈ యంత్రాలు వస్తాయి అక్కడికి. సో ఇది మంచిదే, కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక ఈ యంత్రాలనే కాదు, అంటే మన భారతదేశంలో మనకి ఇలాంటి వాటి సామర్థ్యం లేదా. అంటే ఇది ఫ్రాన్స్ నుంచి తెప్పిస్తున్నాం ప్రతిదీ, మన జర్మనీ, ఫ్రాన్స్, లేకపోతే అమెరికా, వై చైనా. మనకి చైనా అయితే మన మార్కెట్ ఫుల్ చైనా నింపేస్తుంది. అంటే మనకి ఇంత 140 కోట్ల జనాభా ఉండి మనం ఎందుకని టెక్నాలజికల్గా కావచ్చు లేకపోతే మిగతా ఏ విషయంలోనైనా ఎందుకు వెనకబడి ఉన్నాం? మనకి మేధో సంపత్తి ఉందంటాం, మనం చాలా తెలివైన వాళ్ళం అంటాము. మనకి 4 వేదాలు ఉన్నాయి. వేదాల్లో మనకి ఇప్పుడు మీకు దాన్ని ఏమంటారు, అధర్వ వేదంలో అనుకుంటా యంత్రాలకు సంబంధించి అప్పట్లోనే మనకి జర్మనీకి తరలి వెళ్ళిపోయింది అని ఏకంగా మ్యాక్స్ ముల్లర్, హ్యుయాన్సాంగ్ కూడా, అంటే హ్యుయాన్సాంగ్ తాళపత్ర గ్రంథాలు మన నాలెడ్జ్కి సంబంధించి తీసుకెళ్లారు, టెక్నాలజీకి సంబంధించి జర్మనీ వాళ్ళు తీసుకెళ్లారంటారు. అంటే మనకి అక్కడి నుంచి మళ్ళీ దిగుమతి చేసుకోవటం. అంటే ఇప్పుడు నేను ఇందాక అన్నదానికి నేనే మళ్ళీ మీకు ఇది చెప్తున్నా. అంటే ఇక్కడి నుంచి వెళ్ళి టెక్నాలజీ అక్కడ వాళ్ళు ఉపయోగించుకుంటూ దాన్ని మళ్ళీ మనం దిగుమతి చేసుకుంటున్నామా, మనకే అమ్ముతున్నారు వాళ్ళు. సో ఇక్కడ అంటే ఈ దండయాత్రల ఫలితం లేదు, అవన్నీ కూడా కారణం. మనకి పరిపాలించిన రాజుల వల్ల మనం మన జ్ఞానాన్ని కోల్పోయాం మనం. సో ఆ కోల్పోయిన జ్ఞానాన్ని వాళ్ళ మనం డబ్బిచ్చి కొనుక్కుంటున్నాం, నేను అనుకుంటున్నది అది. కాబట్టి అయితే మనలో కూడా ఇంకా మార్పు రావాలండి. మన యువతలో కావచ్చు. ఇప్పుడు యువత నిజంగా చెప్పాలంటే చాలా బాధ్యతాయుతంగానే ఉంటున్నారు, నేను ఉండట్లేదు అని అంటలేదు. కానీ ఇన్నోవేషన్స్ రావాలి, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ రావాలి. అంటే వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు ఉపయోగించుకోవటానికి ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ముందుకు వస్తున్నాయి కదా. అది సరిపోతుందా? సరిపోదా? టాలెంట్ ఉన్న వాళ్ళేమో ఇక్కడ ఉండట్లేదు మేడం. ఉండట్లేదంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు మరి మనం మళ్ళా కొన్ని మాట్లాడడానికి ఉండదు మనకి, మన సిస్టమ్ అట్లా ఉంది. ఇప్పుడు మనకి ఎప్పుడైతే క్యాస్ట్లు క్రీడ్లు వచ్చి మనకి రిజర్వేషన్స్ వచ్చాయి, రిజర్వేషన్స్ ఉండకూడదని నేను ఎప్పుడు చెప్పను. కాకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ రిజర్వేషన్స్ అసలు మీరు ఏం చేయాలంటే, అసలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, విద్య ఆరోగ్యం ఈ 2 ఉచితంగా ఇస్తే, మొన్న మీకు సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది ఉచిత పథకాలు ఇవ్వద్దని. ఈ ఫ్రీ బీస్ అనేవి మొత్తం వ్యవస్థని ఇది చేసేస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు గెలవటం కోసం మొదలుపెట్టిన ఇవి కట్టడి చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంటుంది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా సముచితం, వాళ్ళు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని మనం చెప్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. సో మేధ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి ఇక్కడ అవకాశాలు దొరకట్లేదు. మీకు ఇప్పుడు మనకి ఏమంటారు, లోకేష్ మీరు ఏదైనా రండి, మీకు నేను అన్ని వెంటనే క్షణాల్లో చేసి పెడతానని అంటున్నారు. సో అట్లా ప్రభుత్వాలు ముందుకైతే వస్తున్నాయి, రావట్లేదని మనం అంటల్లా.
కానీ ఇది సరిపోదు, అది నేను చెప్పేది. ఒక చోటు ఉంటే సరిపోదు కదా మేడం, మొత్తం అంతా ఉంటారు, ఎక్కడ టాలెంట్ ఉంటుందో ఎక్కడ అది డెవలప్ అవుతుంది ఎవరికి తెలియదు. అదే అంటున్నా, కాబట్టి మన సిస్టమ్ అట్లా ఉంది. కాబట్టి మీకు ఇప్పుడు యుఎస్ వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడికి వస్తారనుకోండి, యూత్, వాళ్ళు ఎందుకు ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు? సిస్టమ్స్ మనకు బాగలేవు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి సిస్టమ్స్ ఈజీగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఇండియాకి వస్తారు, ఒక సిటిజన్, అమెరికన్ సిటిజన్ ఇండియాలో బోర్న్ అయిన వాళ్ళే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తారనుకోండి, సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఆ క్యూలో నిలిచిన గంటలు గంటలు, అది పెద్ద ప్రాసెస్ వాళ్ళకి. మీకు క్షణాల్లో అవ్వాల్సిన పని వై దే ఆర్ టేకింగ్ సో మచ్ టైం, అది మీకు. అందుకని దే డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. వెన్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ద సిస్టమ్స్, మీరు కరప్షన్ కంట్రోల్ చేయలేరు, సిస్టమ్స్ని మీరు ఫాస్ట్ ట్రాక్ చేయలేరు, ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మనం ఈ నోస్ కావచ్చు, ఈ టంగ్ కావచ్చు, దట్ ఈస్ ద రీజన్ మనం అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం, ఫ్రాన్స్ నుంచి, అంటే ఇటలీ నుంచి. కాబట్టి ఇప్పుడు నెయ్యిలో కల్తీ జరగకపోవచ్చు అని మనం అనుకోవచ్చు. అయితే ఈ నోస్, ఈ టంగ్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, అవి ఎట్లా పనిచేస్తాయని మనం చూస్తే, ఇప్పుడు శ్రీవారి ప్రసాదాలు తయారు చేస్తారు కదండి. సో ఆ నెయ్యి, జీడిపప్పు, తర్వాత కిస్మిస్, బాదం, శనగలు, చక్కెర, యాలకులు, పసుపు, కారం లాంటి 60 రకాల ముడి సరుకుల ప్రసాదాల నాణ్యత ఈ ఆహార ప్రయోగశాలలో పరీక్షిస్తారు. ఇప్పుడు మీరు కనుక గమనిస్తే జీడిపప్పు మంచి క్వాలిటీ లాగా మనకు అనిపించదు. ఒకప్పుడు మీరు పుట్టి ఉండరు, నేను చిన్నప్పుడు, నేను ఇంటర్ డిగ్రీ చదివేటప్పుడు తిరుమల వెళ్తే ఇంత లడ్డూలు ఇచ్చేవాళ్ళు. ఆ లడ్డు కూడా మీకు అసలు, మీరు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఏమంటారు, కళ్యాణం చేస్తాం కదా, ఆ కళ్యాణ లడ్డూలు వాళ్ళ ఒక బుట్టలో మనకి 5 లడ్డూలు పెద్ద పెద్దవి ఇచ్చేవాళ్ళు. మీరు నమ్ముతారా? మంచి పట్టు వస్త్రం ఇచ్చేవాళ్ళు, పట్టు రవికి ఇచ్చేవాళ్ళు. ఆ లడ్డూలో మీకు దాని నిండా జీడిపప్పులు, బాదం పప్పులు ఇవన్నీ ఉండేవన్నమాట. అసలు నెయ్యి గుమగుమలాడుతూ ఉండేది. ఇప్పుడు అసలు ఆ క్వాలిటీ లేదండి. ఇప్పుడు అందుకే నేను చెప్తున్నాను, మన సిస్టమ్స్ ఇలా ఉన్నంత కాలం మన యువత ఉండరు ఇక్కడ. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, ఇతర విభాగాల్లో అంటే వాళ్ళ ప్రయోగశాలలో ఇవన్నీ పరీక్షిస్తారట. తర్వాత ప్రసాదాల ముడి సరుకుల్లో పురుగు మందుల అవశేషాలు, భారలోహాలు, క్రిమి కీటకాలు, యాంటీబయాటిక్స్ లాంటి అవశేషాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా గుర్తిస్తారట. సో మొత్తం 200 రకాల అవశేషాలు గుర్తించే సామర్థ్యం కలిగిన యంత్రాలు ఈ ప్రయోగశాల ద్వారా అందుబాటులోకి వస్తాయి. తర్వాత ల్యాబ్లో తిరుమల తిరుపతి దేవస్థానం జలప్రసాదాలు నమూనాలను పరీక్షిస్తారట. వీటన్నింటి కోసం 50 రకాల పరికరాలు, యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇప్పుడు తీర్థాలు ఇవన్నీ కూడా ఇస్తారు కదా, అవి కూడా పరీక్షిస్తారు. పాలు ఇలాంటివన్నీ, తర్వాత పంచగవ్యాలను ఇస్తారు. ఇట్లా ప్రతి ఒక్కటి వీళ్ళు పరీక్షించవచ్చు. తర్వాత వైద్య ఆరోగ్య శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం కలిపి 40 మంది ఉద్యోగుల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు వీటి కోసం. దీని మీద త్వరలో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారట. తర్వాత తిరుమలలోని పిండి మిల్లు ఆవరణలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న 2 అంతస్తుల భవనాన్ని ప్రయోగశాల ఏర్పాటుకి కేటాయించారట. సో గతేడాది జూలైలో పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఇవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎప్పటికి అందుబాటులో వచ్చే అవకాశం? అదే త్వరలో పూర్తి చేస్తామని అంటున్నారు. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా తగ్గుతాయి. అంటే క్వాలిటీ బాగుంటుంది, మళ్ళీ పాత నాణ్యత రావచ్చు, రుచి కూడా అలా రావచ్చు, మనం ప్రశాంతంగా తినచ్చు. ఏమో మేడం, ఇదంతా కలలా ఉంది. నిజంగానే పాత నాణ్యత వస్తుందంటారా? మళ్ళీ అసలు సిసలైన స్వామివారి లడ్డు ప్రసాదం అందరూ రుచి చూడొచ్చు అంటారా? నిజంగానే, అంటే కొన్ని సందర్భాల్లో చెడు కూడా మంచికి పరిణమిస్తుంది అంటారు కదా. సో 5 ఏళ్ళు మనకి కల్తీ పెట్టినందుకు స్వామివారి ఇలాంటి ఏర్పాట్లు చేయించుకుంటున్నారేమో మనకు తెలియదు. సో ఏదేమైనా సరే, ఒక వైపు నుంచి నాణ్యత గల, అంటే నాణ్యతను చెక్ చేసే యంత్రాలు వస్తున్నందుకు సంతోషించాలో, లేదంటే ఇది మన ఇండియాలో ఎందుకు తయారవ్వలేదు అని ఆలోచించాలో మరి చూద్దాం. ఏదేమైనా సరే స్వామివారి లడ్డు కల్తీ మాత్రం జరగబోదు అని మాత్రం తెలుస్తుంది ఈ యంత్రాల ద్వారా. మరి వెయిట్ చేసి చూద్దాం, పాత పద్ధతిలోనే లడ్డు తయారీ అవుతుందా, లేకపోతే పాత టేస్టే వస్తుందా అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.